సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. ఇవ్వరు దాన్ని నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? నేనేం చెప్పిండు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేను ఏదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాణ్ణి, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తిరి. ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేము కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. అంటే కేంద్రం కొంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు. రైతుకు మద్దతు ధర కల్పించిండు కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్నదే కొంటా, ఎంత కొనమంటే గంతే కొంటా అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు హ్యాపీకనా? నువ్వు చేసేదేంటి? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు